గురుభ్యో నమః. మనమంతా కూడా ప్రస్తుతం మన నిత్య జీవితంలో రంగుల ప్రపంచాన్ని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఎలా వచ్చింది రంగుల ప్రపంచం అంటే, ఒకానొక కాలంలో మన నిత్య జీవితంలో చిన్న ఉదాహరణ పరిశీలిస్తే తెలుస్తుంది. పూర్వకాలం కెమెరాలు ఉండేవి. ఆ కెమెరాలలో ఎన్ని రంగులు మనం వేసుకున్నా అందులో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే వచ్చేవి ఫోటోలు. అంటే తెలుపు నలుపు చిత్రాలే ఉండేవి. పూర్వకాలం సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్లోనే ఉండేవి. క్రమక్రమంగా ఈ టెక్నాలజీ అభివృద్ధి అయిన కొద్దీ వాళ్ళు రంగుల ఫిలింలను కనుగొన్నారు. ఆ రంగుల ఫిలింలు కూడా కెమెరాలో లోడ్ చేసి అవి రంగుల చిత్రాన్ని తీసి అవి నెగటివ్ను పాజిటివ్గా మార్చి అప్పుడు రంగుల చిత్రాలు, రంగుల ఫోటోలు వచ్చాయి. ఆ తరువాత ప్రస్తుతం ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తుంది. అంటే దీనికి ఫిలిం కానీ ఏది కానీ ఉండదు. డైరెక్ట్గానే మనం రంగుల ఫోటోని తీయొచ్చు. అవసరమైన ఫోటోలన్నీ కూడా వెంబడే తీసుకోవచ్చు. ఇంత సదుపాయం ఇప్పుడు ఏర్పడింది. కానీ అదే మాదిరిగా మన సృష్టి కూడా ముందు ఈ సృష్టి అంతా కూడా తెలుపు వర్ణం నుండే రంగులలోకి మారింది. ఇదే సృష్టిలో ఉన్న మనం కూడా మన కంటిలో ఉండే రెటీనాలోని ప్రతిబింబాన్ని, అంటే ఒక పరావర్తన ప్రక్రియ ద్వారా మనం తెలుపు వర్ణము నుండి రంగుల ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, దర్శించగలుగుతున్నాం. అంటే చూసే శక్తి ఒక కంటికి మాత్రమే ఉంది. మరి ఈ రంగులు ఎలా వచ్చాయంటే, సూర్యకిరణాల ద్వారా అవి పరావర్తనం చెంది మనకు ఈ ప్రపంచం మీద పడడం చేత మనం రంగుల దృశ్యాలను చూడగలుగుతున్నాం. అంటే కంటిలో కూడా రంగుల దృశ్యాలను చూడగలిగే శక్తి మనకు ఉంది కాబట్టే చూడగలుగుతున్నాం. అంటే రంగుల ప్రపంచము కావాలి, ఆ రంగులను చూడగలిగే పరికరము లేదా శక్తి మనకు ఉండాలి. అప్పుడే మనం రంగుల దృశ్యాలను యథాతథంగా చూడగలుగుతాం. ఎందుకు ఈ అవసరం చెప్పాల్సి వచ్చింది అంటే, ఇదంతా కూడా రంగులమయమైన ప్రపంచమంతా కూడా తెలుపు వర్ణంలో నుండి వచ్చింది. అంటే మూలం ఏమిటంటే తెలుపు వర్ణమే ఆధారమైంది. అదే మాదిరిగా ఈ సృష్టికి అంతటికి కూడా తెలుపు వర్ణముతో కూడిన ఆత్మ పదార్థము లేదా పరమాత్మనే ఆధారమై ఉన్నాడు. దాని నుండే ఈ సృష్టి అంతా కూడా రంగురంగులుగా విచిత్రమయంగా ఉద్భవించింది. ఆ ఉద్భవించిన సృష్టిలో మనకు కూడా ఆ రంగులను అనుభవించే శక్తి ఉంది కనుక చూస్తూ అనుభవిస్తూ ఉన్నాం. ఈ రంగుల ప్రపంచాన్ని చిన్న పిల్లల్ని చూసినట్టయితే, చంటి పిల్లలు, పసిపాపలు, వాళ్ళు ఏడుస్తూ పడుకున్నప్పుడు ఉయ్యాలలో వాళ్లకు రంగులు కనిపించవు, అంతా తెలుపే కనిపిస్తుంది. వయస్సు పెరిగిన కొద్దీ ఒక్కొక్క రంగును వాళ్ళు గుర్తించగలుగుతారు. ఇది ఎరుపు వర్ణంలో ఉంది, ఇది పసుపు వర్ణంలో ఉంది, ఇది నీలం వర్ణంలో ఉంది అనేది గుర్తించగలుగుతారు. అంటే పిల్లలకు ఏ విధంగా తెలుపు వర్ణము నుండి రంగులను గుర్తించగలిగే శక్తి వస్తుందో, ఈ సృష్టి కూడా అలాగే తెలుపు వర్ణము నుండి రంగులమయంగా మారింది. ఇలాంటి రంగులమయమైన ప్రపంచంలో మనం ఈ రంగులు అశాశ్వతమైనవని తెలుసుకోవడానికి, మనం చూసే రంగులన్నీ శాశ్వతమైనవి కావు, తిరిగి తెలుపు వర్ణంలోకే వెళ్తాయని. మా చిన్నతనంలో ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, సైన్స్ ల్యాబొరేటరీలో ఒక ప్రయోగశాలలో ఒక పరికరం ఉండేది. అది గుండ్రగా ఒక చక్రం మాదిరిగా ఉండి దానికి 7 రంగులు వేసేవారు. తింపే చక్రం ఉండేది. మా సైన్స్ మాస్టర్ అందులోకి తీసుకెళ్ళి ఆ రంగుల చక్రాన్ని బాగా వేగంగా తిప్పితే, గుండ్రగా తిప్పితే మొత్తం తెల్లగా కనిపించేది. ఆ విబ్జిఆర్ అనే 7 రంగులు మాత్రమే ప్రధానమైనవి. ఆ 7 రంగులు గనక కలిస్తే, అంటే ఒకటిగా మారితే తెలుపే మిగులుతుందని దాని యొక్క సారాంశమని చెప్పారు. అయితే ఏమిటి దాని అర్థం అంటే, చివరికి రంగులమయమంతా కూడా తెలుపుగానే మారుతుంది. తెలుపులో నుండే ఈ రంగులన్నీ వచ్చాయని మనకి ఈ ఉదాహరణ ద్వారా తెలుస్తుంది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. మనకు అడుగడుగునా కూడా అనేక రహస్యమైన విషయాలను, ఉపనిషత్తులలో చెప్పిన రహస్యమైన విషయాలను
మనం మన స్వానుభవంలో ఉన్న సంఘటనలను, కనిపించే దృశ్యాలను ఉదాహరణగా తీసుకొని సులభంగా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. మీరు ఇలాగే ఈ ఛానల్ను చూస్తూ ఉంటే ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.